చూడండి ఫ్రెండ్స్, కేక్ అయితే చాలా కలర్‌ఫుల్‌గా, చాలా టేస్టీగా ఉంది కదా! ఆ కేక్‌ని ఎలా తయారు చేయాలనేది చూసేద్దాం పదండి. ఇంక లేట్ ఎందుకు. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బాగున్నారా ఫ్రెండ్స్? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా బాబాని ఎప్పుడూ కోరుకుంటాను ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందులో నా కుటుంబం కూడా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు, నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే మన గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్ కుకింగ్ మీరైతే తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న ముచ్చట ఫ్రెండ్స్, మళ్ళీ తర్వాత వీడియోలోకి వెళ్దాము. మా కోయట్కి వచ్చే వాళ్ళు ఆడోళ్ళు ఇళ్ళల్లో పనిచేయడానికి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టుకొని రాబాకండి ఫ్రెండ్స్. అన్నీ కోయట్ వాళ్ళే ఇస్తారు. వీసా ఇచ్చినప్పుడు ఫ్లైట్ టికెట్కి, మెడికల్కి అన్నిటికీ వాళ్ళే ఇస్తారు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఎవరైనా కోయట్కి వచ్చే వాళ్ళు ఉంటే కనుక 5 పైసలు మాత్రం మీరు పెట్టుకోబాకండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ కేక్ ఎలా చేయాలనేది చూసేద్దాం పదండి. కేక్ తయారు చేయడానికి ఆ బౌల్ తీసుకున్నాను, అన్ని కలుపుకోవడానికి అయితే ఇంకొక బౌల్ తీసుకునేసాను. చూడండి ఏమేమి కావాలో అన్ని చూపిస్తున్నాను. అది సోడా అన్నమాట. తర్వాత ఇంకొకటి వచ్చి అంటారు దీన్ని పేరు ఏదో అంటారు ఫ్రెండ్స్, నాకు నోట్లో ఉంది గుర్తుకు రావట్లేదు. ఆయిల్, తర్వాత తెల్ల నూగులు, 3 కోడిగుడ్లు, చక్కెర, తర్వాత చక్కెర, దీన్ని అర్ద అంటారు, ఇది కూడా అర్ద అంటారు దాన్ని అరబీ వాళ్ళు. అది తర్వాత మైదా పిండి ఎంత వేస్తాననేది అంటారు. చూసేయండి కేక్ ఎలా ఉంటుందో చూసారు కదా. ఇప్పుడైతే అవన్నీ ఎలా చేయాలనేది ఆ కేక్కి కావాల్సినవి అటు చూపించాను. ఇప్పుడు ఫస్ట్ అయితే కనుక గుడ్లు కొట్టిపోస్తున్నాను ఫ్రెండ్స్. గుడ్లని బేద అంటారు కోయట్లో. తర్వాత 3 గుడ్లు అయితే తీసుకున్నాను అన్నమాట. తర్వాత 1 స్పూను సోడా అయితే వేసాను. వెన్నీలా అయితే 1/2 స్పూన్, అది స్మెల్ రాకుండా కోడిగుడ్లకి వేసాను అనమాట. చక్కెర అయితే 5 స్పూన్లు చక్కెర. తర్వాత 1/2 గ్లాస్ ఆయిల్. తర్వాత పిండి అయితే కనుక 2.5 గ్లాస్ పిండి అనమాట. చూడండి, గ్లాస్ తోటి 2.5 గ్లాసు. ఇట్లా కొలతలతోటి చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా, 2.5 గ్లాసు మైదా పిండి. ఇప్పుడు అవన్నీ కలిసేలాగా మిషన్ అయితే పట్టుకున్నాం. అరిది కూడా 2 స్పూన్లు అరిదే. చూసారు కదా, అరిదే 2 స్పూన్లు ఫుల్గా. తర్వాత ఇప్పుడు దాన్ని బాగా మిషన్ పట్టుకున్నాము. మిషన్ లేకపోతే కూడా మనం కలుపుకోవచ్చు. పాలు 1/4 లీటర్ పాలు పోస్తున్నాను, 250 గ్రాములు పాలు. ఇంకా నీళ్ళు అనేది ఎటువంటి నీళ్ళు అనేది ఒక చుక్క కూడా వాడలేదు ఫ్రెండ్స్. మనము గెరిటితో అయినా కలుపుకోవచ్చు. నేనైతే మిషన్ పెట్టేస్తున్నాను, తొందరగా పని అవుతుంది అనేసి. మిషన్ పెట్టేసాక ఫస్ట్గానే స్టవ్ అనేది ముందుగానే ఒక 10 నిమిషాల ముందే ఫిరెన్ ఆన్ చేసి పెట్టేశాను ఫ్రెండ్స్. ఎందుకు చల్లగా ఉంటే కేక్ అనేది సరిగా రాదు. ఫిరెన్ అనేది వేడిగా ఉంటే కేక్ అనేది తొందరగా వస్తుంది, తర్వాత పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. అందుకని ముందుగానే నేను ఫిరెన్ అయితే కింద స్టవ్ ఆన్ చేసి పెట్టేశాను. ఇప్పుడు అది మిషన్ పట్టేసాం కదా. ఇప్పుడు ఆ బౌల్లో పోసుకుంటాం కదా, అది కేక్ బౌల్లో దానికి అరిదే ఒక 2 స్పూన్లు వేసి మొత్తం పూయాలన్నమాట. చూడండి, అలా అరిది అనేది దానికి బాగా బ్రష్ తోటి మొత్తం ఎక్కడ గ్యాప్ లేకుండా పట్టించాలి. బ్రష్ అయితే తారాడుతున్నాను. చూడండి, ఆ బ్రష్ తోటి మొత్తం దానికి అలాగా పట్టించాలన్నమాట. ఆ బైరక్స్కి మొత్తం అలా పూసేసుకుంటే కేక్ అనేది మాడిపోకుండా పర్ఫెక్ట్గా అనేది వస్తుంది. మనం ఎంత పర్ఫెక్ట్గా పూసుకుంటే అంత పర్ఫెక్ట్గా కేక్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా, అలాగా
మొత్తం పూసుకోవాలన్నమాట. చాలా సింపుల్, కష్టం ఏం లేదు ఫ్రెండ్స్. తెలిస్తే కనుక కేక్ అనేది సింపుల్గా చేసేయచ్చు. కొంతమంది ఓవెన్లో పెట్టి చేసుకుంటారు. ఇక్కడ అన్ని కింద స్టవ్కే కింద ఫెరెన్ వచ్చేస్తుంది, దాంట్లో పెట్టేస్తాం అనమాట. ఇప్పుడైతే మొత్తం అలా బ్రష్ పట్టి పూసేసాను కదా. ఇప్పుడైతే తెల్ల నూగులు కారం తెల్ల నూగులు అయితే వేసేస్తాము. ఇక్కడ కేకులకి స్వీట్లకి ఎక్కువ తెల్ల నూగులు వాడతారు ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మొత్తం ఆ నూగులు అనేది బాగా చుట్టకారం బాగా వేసేసుకోవాలి గ్యాప్ లేకుండా. ఇప్పుడు అందులో మనం కలుపుకునే కేకు అది మళ్ళీ గడ్డగా ఉంటుంది కాబట్టి ఒక సుట్టు అట్లా మిషన్ పట్టేసి అందులో పోసుకునేయాలన్నమాట. అందులో గట్టిగా ఉంది కదా, అందులో ఒక పక్క ఎక్కువ ఒక పక్క తక్కువగా లేకుండా సమంగా వచ్చేలాగా పోసేసుకోవాలి. స్పూన్ తోటి అటు ఇటు తిప్పుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఇందులో పోసేద్దాం. చూడండి, గట్టిగా ఉంది కదా. ఈ కేక్ రెడీ అవ్వడానికి 40 నిమిషాలు పడుతుంది ఫ్రెండ్స్. అంటే మంట ఎక్కువ పెట్టుకోకూడదు. మంట ఎక్కువ పెట్టామంటే ఇప్పుడు అరిద అనేది తొందరగా అడుగు అంటుతుంది అనమాట. అందుకని సన్న మంటలోనే 40 నిమిషాలు కేక్ అయితే రెడీ అయిపోతుంది. చూడండి, ఆ స్పూన్ తోటి అంతా సమంగా మనకు కేకు పర్ఫెక్ట్గా వచ్చేట్టుగా చేసేసుకొని ఇప్పుడైతే ఫెరెన్లో అయితే పెట్టేస్తున్నాను. కరెక్ట్గా 40 నిమిషాలు పడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ముందుగానే ఫెరెన్ ఆన్ చేసి పెట్టాను కాబట్టి ఒక్క 5 నిమిషాల తర్వాత ఆ ఫెరెన్ అనేది తగ్గించి పెట్టుకునేవాలి. 40 నిమిషాల తర్వాత చూడండి ఫ్రెండ్స్, కేక్ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. అట్లా కేక్ చాక్ తోటి అలా అలా అనేసి మనం సర్వింగ్ ప్లేట్లకి అయితే సర్వ్ చేసుకోవచ్చు. చూడండి, పర్ఫెక్ట్గా వచ్చేసింది అన్నమాట కేకు. ఏమాత్రం కొంచెం కూడా నలుపు లేకుండా తెలుపు లేకుండా కలర్ఫుల్గా అంటుకోకుండా పట్టుకోకుండా కరెక్ట్గా వచ్చేసింది ఫ్రెండ్స్. పర్ఫెక్ట్గా కేక్ అనేది వచ్చేసింది. చూసారా, చాలా బాగా వచ్చింది కదా. ఇప్పుడు దాన్ని కట్ చేద్దాము. కేక్ని ఎలా ఉంటుందో చూద్దాం. లోపల కూడా చూపిస్తాను మీకు. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. నేను సన్న మంటే పెట్టి అక్కడే కూర్చున్నాను 40 నిమిషాలు కేక్ కోసం. కొంచెం ఏమన్నామంటే పాడైపోతుందని. చూసారా, చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. చూసారా, పోలాగుందనమాట కేక్ అనేది. మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు కూడా చేసుకోవాలంటే ఇలా చేసుకోండి. మన ఇంట్లోనే సింపుల్గా తయారైపోతుంది కేక్ అనేది. నేను ఈరోజు తిందామనుకుంటే నేను ఈరోజు అయితే తిన్న ఫ్రెండ్స్. శనివారం చేశాను కేక్ని. ఇంకా ఎప్పుడు వస్తుందో వీడియో టైం కుదిరినప్పుడు డౌన్లోడ్ చేసి పెడతాను అనమాట. తినలేదు. మా వాళ్ళకైతే కట్ చేసి ప్లేట్లో అయితే పెట్టిస్తున్నాను. సాయంత్రం స్నాక్స్ కింద చేశాను అనమాట. చాయ్ తాగుతూ తింటారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియచేయండి.